మిత్రులారా నమస్తే. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రభావం బీహార్ ఎన్నికల మీద ఉంటుందా? ఇప్పుడు ఈ కొత్త రకమైనటువంటి చర్చ మొదలుపెట్టారండి. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిపోయినాయి, ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు. ఆయన గెలిచిన మరుక్షణమే ఇక పార్టీలతో సంబంధం ఉండదు ఆయనకి. ఎందుకంటే సభను నిర్వహించడం అనేటటువంటి బృహత్తరమైన బాధ్యత, కర్తవ్యము, రాజ్యాంగపరమైనటువంటి కర్తవ్యము ఆయన భుజస్కంధాల మీద ఉంటుంది. ఇక పార్టీలతో ఆయనకు సంబంధమే ఉండదు. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ రాష్ట్రపతి ఎన్నిక కానీ పార్టీలకు అతీతమైన వ్యక్తులు ఎన్నికైతే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఎన్నికల్లో కూడా అలాగే పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని నిలబెట్టడానికి అపోజిషన్ పార్టీస్, ఇండియా అలయన్స్ వాళ్ళు ట్రై చేశారు. సరే, అది జరగలేదు, వర్కౌట్ కాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది రాజ్యాంగబద్ధమైన పదవికి జరిగినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికకి ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికలకి సంబంధం ఉంటుందా అంటే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ప్రజా సమస్యల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు నమ్మరు. అలా ఉంటుందని చెప్పరు. ప్రభావం ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రభావం బీహార్ ఎన్నికల మీద ఉండదు. కానీ బీహార్ ఎన్నికల ప్రభావం మరో రాష్ట్రం మీద ఉండవచ్చు, ఇతర రాష్ట్రాల మీద, ఆ తర్వాత జరగబోయే రాష్ట్రాల మీద ఉండవచ్చు. కానీ బీహార్కి సంబంధించినటువంటి ఆ డైనమిక్స్, ఆ స్టాటిస్టిక్స్, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక స్థితిగతులు, పరిస్థితులు ఏముంటాయో అవే ఇష్యూస్గా ఉంటాయి అక్కడ ఎన్నికల్లో. ఆ ఇష్యూస్ ఆధారంగానే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఓట్లు వేస్తారు. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, చాలా సంపూర్ణమైన సంతృప్తితో ఉన్నారా, ఇవన్నీ కూడా అక్కడ పనిచేస్తాయి. సరే, రకరకాల సర్వేలు చేస్తున్నారు, చేయించుకుంటున్నారు, అవి కూడా మనకి బయటకు వస్తున్నాయి. సో అన్ని సర్వేలు కూడా చూస్తుంటుంటే ప్రస్తుతం అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా నితీష్ కుమార్ పట్ల ప్రజలు ఏమంత సంతృప్తిగా లేరనేటటువంటిది మనకు అర్థమవుతుంది. యువ నాయకుడు తేజస్వి యాదవ్ పట్ల సానుకూలత బాగా ఉన్నట్టుగా కూడా వ్యక్తమవుతుంది. అయితే బీజేపీ వారు తమ క్యాండిడేట్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తే అక్కడ రాజకీయం మరొక రకంగా ఉండే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీహార్ ఎన్నికకు సంబంధమే లేదు. నెంబర్స్ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి ఉన్న బలం 425 అయితే, వైసీపీని కూడా కలుపుకుంటే 436 అయితే 16 ఎక్స్ట్రా వచ్చినాయి. 452 వచ్చినాయి, 16 ఎక్స్ట్రా వచ్చినాయి. అందులో 10 ఇండిపెండెంట్. అంటే ఒక 5-6 ఇటు నుంచి అటు వెళ్ళి క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది. ఇప్పుడు మల్లగులాలు పడుతున్నారు. ఎవరై ఉంటారు? ఆమ్ ఆద్మీ పార్టీనా, లేకపోతే ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ శివసేన, లేకపోతే శరద్ పవార్ గ్రూప్ వాళ్ళ, లేకపోతే జార్ఖండ్ ముక్తి మోర్చానా, ఏదో వాళ్ళ మల్లగులాలు పడుతున్నారు. ఇది కాదు ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకునేది ఏమిటంటే బీహార్ వేరు, సెపరేట్ వేరు, దాని సమస్య వేరు. మండే నాడు చాలా కీలకమైనటువంటి ఇష్యూగా మారింది. ఎలక్షన్ కమిషన్ అక్కడ ప్రారంభించినటువంటి ఎస్ఐఆర్. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటిది, దాన్ని ఆధారంగా చేసుకొని 65 లక్షల మందిని తీసేయడము, తర్వాత ఇక అందరూ కోర్టుకు వెళ్ళడము, అసలు హర్రీబుర్రీగా చేస్తున్నారు, హడావిడిగా చేస్తున్నారు. ఇదని ఈ తతంగం ఇలా నడుస్తూ ఉండగా కర్ణాటకలో ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ, ఇక్కడ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించడం, ఇదంతా కూడా ఇలా నడుస్తూ ఉండగా సుప్రీంకోర్టు మొన్న మండే నాడు క్లియర్ కట్ ఆదేశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి. ఏమిటయ్యా అంటే, మీరు ఆ 12 డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డును కూడా ఇంక్లూడ్ చెయ్యండి అని. ఎందుకు అంతకుముందు కూడా గైడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా పాటించట్లేదు. ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఈఆర్ఓస్ కానీ, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఎవరూ కూడా
ఇప్పటి వరకు దాన్ని అంగీకరించకపోవడం వల్ల మండే నాడు సుప్రీంకోర్టు క్లియర్ కట్ రూలింగ్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి, ఇంక్లూడ్ ద ఆధార్ కార్డ్ ఆల్సో అని. అంటే ఆధార్ కార్డే సిటిజన్షిప్ ప్రామాణికతను నిర్ణయిస్తుందా అని మేము చెప్పము, అది వేరు ఇది వేరు. కానీ ఈ ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియలో దీన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి అనేటటువంటిది. దీనికి సంబంధించి హిందూ పత్రిక ఒక ఎడిటోరియల్ రాసింది. అంటే అందులో మేధావులు, సీనియర్ అడ్వకేట్సు, సోషల్ యాక్టివిస్టు, లీడర్సు అందరూ కూడా కోర్టులో వాదనలు చేస్తున్నారు. సో ఇది ఎలక్షన్ ప్రక్రియ మీద, ఎలక్షన్ ప్రక్రియ హర్రీబుర్రీగా హడావిడిగా చేస్తున్నటువంటి ప్రక్రియే అని, దీనివల్ల వాళ్ళు 65 లక్షల మంది ఓటర్లని డిలీట్ చేసామన్నారే, ఆ 65 లక్షల ఓటర్లలో కూడా చాలా పొరపాట్లు జరిగాయని చెప్పి హిందూ పత్రిక సెపరేట్గా సాగించినటువంటి ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ఒకటి చేస్తే దాంట్లో తేలింది ఏమిటయ్యా అంటే సెవరల్ ఎనామనీస్, చాలా లోపాలు ఉన్నట్టుగా మాకు తేలింది అని చెప్పి, డిస్ప్రపోర్షనేట్ నంబర్స్ ఆఫ్ ఉమెన్ రిమూవ్డ్, అసంఖ్యాకంగా మహిళల ఓటర్లు రిమూవ్ చేశారని, స్టాటిస్టికల్లీ ఇంప్రోబబుల్ డెత్ రేట్స్ ఇన్ సర్టెన్ ఏరియాస్, కొన్ని ప్రాంతాల్లో. ఇక అది అంటే మనం నమ్మలేనటువంటి విధంగా డెత్ రేట్స్ చూపించారు. అంటే చనిపోయారని చెప్పి, చనిపోయిన వాళ్ళు బతికొండడం, రాహుల్ గాంధీతో టీ తాగడం, ఇవన్నీ కూడా మనకి చూసాం కదా, ఇట్లాంటివి అన్నమాట. అలాగే పర్మనెంట్ షిఫ్ట్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఎస్పెషల్లీ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ మ్యారీడ్ ఉమెన్, ఇట్లాంటి అవకతవకలు చాలా ఉన్నాయని చెప్పి హిందూ పత్రిక స్వయంగా తాము సాగించినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలినట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. 90% దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, పాస్పోర్ట్ అనేది 2% కూడా దగ్గర ఉండదు అని చెప్పి ఆధార్ కార్డుని ఇంక్లూడ్ చేయండి. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి హడావుడిగా చేపట్టిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద ఒక వేటు లాంటిది సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. అంటే ఓవరాల్గా ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా లోపల ఏవో దురుద్దేశాలతో చేస్తున్నారని మనం చెప్పక్కర్లేదు, ప్రతిపక్షాల్లాగా మనం ఏం మాట్లాడక్కర్లేదు. కానీ బీహార్లో ఎలక్షన్ కమిషన్ తలపెట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దాని మీద జోక్యం చేసుకొని ఆధార్ కార్డుని ఇంక్లూడ్ చేయండి, అక్కడ ఎలాంటి అల్లకల్లోలాలు జరగకుండా చేయండి. ఎందుకంటే ఇది మీరు దేశమంతా కూడా, ఈరోజు పేపర్లో కూడా వార్త వచ్చింది, దేశమంతా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా వార్త వచ్చింది. కాబట్టి దేశమంతా కూడా కాస్త రిలీఫ్. సో బీహార్ ఎలక్షన్లో ఈ ఓటర్ కార్డుల తయారీ, లేదంటే ఈ ఎలక్టోరల్ రోల్స్ రివిజన్ అనండి, స్పెషల్ రివిజన్ అనండి, ఇంటెన్సివ్ రివిజన్ అనండి, ఏదైనా సరే ఇది కూడా ఒక కీలకమైన ఇష్యూగా మారుతుందా అనేది కూడా మనకి ఈ పరిణామాలు చూస్తే ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, యాక్టివిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వాదనలు చేయడము, అందరి వాదనలకే అనుకూలంగా సుప్రీంకోర్టు స్పందించడం. అంటే బీహార్ ఓవరాల్ ఓటర్ మైండ్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏదో హడావిడిగా చేసేస్తుంది, దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని ఓవరాల్గా బీహార్ ఓటర్లు, ముఖ్యంగా వీకర్ సెక్షన్స్, మైగ్రెంట్ వర్కర్సు, ఎక్కడెక్కడికో వెళ్ళినటువంటి పనిపాట్ల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ దాదాపు 3-4 కోట్ల మంది ఉంటారు. 3 కోట్ల మంది ఉంటారని కొంతమంది, 2 కోట్ల మంది ఉంటారని. సో వీళ్ళందరూ అంటే మార్జినల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లాంటి నిమ్న వర్ణాలకు చెందినటువంటి పనిపాట్లు కాయకష్టం చేసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళ మైండ్లో ఒక ప్రభావం చూపిస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది చేపట్టిన ఈ ప్రక్రియ అనేది. సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది సో ఇదొక ఇష్యూ అవుతుంది. అలాగే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పట్ల ఉన్న అసంతృప్తి ఒక ఇష్యూ కావచ్చు. అన్నిటికంటే యువత చాలా అన్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి.
బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా ఉన్న సర్వేలు కూడా అక్కడ ఉపాధి అవకాశాలు నానాటికి క్షీణిస్తున్నాయి అనేటటువంటి విషయంలో అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. దీని పట్ల చాలా ఆగ్రహంగా ఉంది యువత అని. సో మహిళల సమస్యలు వేరు, యువకుల సమస్యలు వేరు, వృద్ధుల సమస్యలు వేరు, రాజకీయమైన ఆర్థికమైన సమస్యలు వేరు, ఇవన్నీ ఓవరాల్గా కలిసి అక్కడ బీహార్ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది అక్కడ అసలు ఇష్యూనే కాదు, అవడానికి అవకాశమే లేదన్నమాట. సో ఈ బీహార్ ఎన్నికలు ఇక రాబోతున్నాయి, అనౌన్స్ చేస్తారు త్వరలోనే. ఏం జరుగుతుందనేటటువంటిది మనం చూస్తాము. బీహార్ ఎన్నికల అనంతరం కూడా దేశంలో రాజకీయ పరిణామాలు, అనేక రకాల పరిణామాలు జరగవచ్చు, మార్పులు జరగవచ్చు. ఏం జరుగుతాయి ఏమిటి అనేటటువంటిది మనం ఇప్పుడు ఊహాగానాలు చేసుకోవడం అనవసరం. ఇప్పుడు జోస్యం చెప్పలేము. కానీ బీహార్కి సంబంధించినటువంటి స్పెషల్ డైనమిక్స్ వేరుగా ఉన్నాయి, ఆ స్టాటిస్టిక్స్ వేరుగా ఉన్నాయి, ఆ ఇష్యూస్ వేరుగా ఉన్నాయి. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎలాగ అఖండంగా ఉన్నామని చెప్తున్నారు, అక్కడ ఆ సీట్ షేరింగ్ విషయంలో కానీ, ఆ ప్లాట్ఫామ్స్ పంచుకోవడంలో కానీ అన్నిట్లోనూ కూడా వాళ్ళు ఆ ఐకమత్యాన్ని అక్కడ ఎంతవరకు ప్రదర్శిస్తారు ఏమిటి అనేటటువంటిది కూడా మనం చూడాలన్నమాట. ఏది ఏమైనా ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రభావం బీహార్ ఎన్నికల మీద ఉండదంటే ఉండదు అంతే. థ్యాంక్ యూ.